భూపాలపల్లి జిల్లా సాయంపేట మండలంలోని కోల మల్లయ్య గాజ చిరంజీవులకు చెందిన అరటి తోటలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే రైతులతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి పత్రాలు ఇచ్చినట్టు తెలిపారు. రిపోర్ట్ పంపించండి. నేను 5-6 ఎకరాలు వేస్తా కానీ కొంత అయిపోయింది. దాదాపు 50,000. ఇప్పుడు దీనివైనా 2 లక్షలు సార్ అయితే నీకు సొంతం లేదా? అటు సైడ్ ఉన్నాబా? ఎంత ఎకరం? అది 25,000 అంటే 2 ఎకరాలకు 40,000. పెట్టుబడి 8,000 దాకా అవుతుంది. 3 లక్షల దగ్గర రాళ్ల వానతో భూపాలపల్లి నియోజకవర్గంలో శాంపేట మండలం టేక్మట్ల, చిట్యాల, అదేవిధంగా నియోజకవర్గంలోని కొంత ప్రాంతంలో ఈరోజు గాఢద్వారము, రాళ్ల వర్షంతో అరటి తోటలు, మొక్కజొన్న చేన్లు, వరి పొలాలు, అదేవిధంగా మామిడి తోటలు, ఇంకా మిర్చి నోట్లకు వచ్చేటువంటి సమయంలో రైతుకు పెట్టుబడి పెట్టి ఈ గాఢద్వారము, రాళ్లవాన, అకాల వర్షంతో ఈరోజు రైతు దెబ్బతినడం జరిగింది. ఈ విషయాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా నిన్న భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మన తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సర్వే జరిపి మొత్తం రిపోర్టు కూడా ప్రభుత్వానికి ఇస్తే నష్టపరిహారము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని మనము కూర్చలేం, కానీ ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉండే విధంగా మరి సహకారాన్ని అందిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకు ఈరోజు ప్రోత్సాహాన్ని ట్రిప్ కానీ, అదేవిధంగా సబ్సిడీలు కానీ, ఇంకా వాళ్లకు ఇవ్వవలసినటువంటి విషయాన్ని గత 5-6 సంవత్సరాల నుంచి వస్తలేదని చెప్తున్నారు. ఈ విషయం కూడా తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీళ్లకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ట్రిప్ సిస్టమ్ కానీ ఏ రకంగా మరి రైతుకు లబ్ధి పొందారో ఆ రకంగా రైతుకి ఇవ్వాలని మరి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఆలోచనలో ఉంది. రఘునందన్ రావు ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయం పట్ల రైతులకు అండగా ఈ ప్రభుత్వం ఉండటం జరుగుతుంది. అయితే రైతుల విషయంలో విత్తనాలు కానీ, అదేవిధంగా డ్రిప్ సిస్టమ్ కానీ, రైతులు వాడుకునేటువంటి పనిముట్లు కూడా ఏదైతే కల్టివేర్, కిటర్, కేజ్విల్, ఇంకా ప్లవ్ కానీ, అదేవిధంగా హ్యాండ్ స్పేర్స్, పవర్ స్పేర్స్, వాటికి కూడా అందించాలనేటువంటి ఆలోచన ఉంది. ఒక రైతులు మందు కొట్టుకోవటానికి కూడా డ్రోన్ సిస్టమ్తో రోజు మండలానికి ఒకటి ఫుల్ సబ్సిడీగా ఇచ్చి రైతులకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఎంతో చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పం. 21,000 కోట్లు, 25,70,000 మందికి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల రుణమాఫీ జరిగింది. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా లేకున్నా ఈరోజు రైతు వడ్డీ, సన్నవడ్లు పండించే వారికి బోనస్ కూడా మరి ఒక నియోజకవర్గంలోనే 30 కోట్లు మరి బోనస్ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతులను ఇంకా మెరుగైనటువంటి
సహకారం ఏం అందించాలనేటువంటి ఆలోచన మరి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు చర్చ జరుపుతున్నారు. వాళ్ళకు తగు న్యాయం కూడా రాబోయే రోజుల్లో చేయడం జరుగుతుంది. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నారు.